అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. %18 ఉండేది, ప్రజెంట్ అది 5 బయట తగ్గడం జరిగింది. అంటే 100కి 13 రూపాయలు. 100 సైడ్ ఉన్నా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జీఎస్టీని తగ్గించడం వల్ల, 2 స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా ప్రజలకు 8,000 కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు. ఈరోజు గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది. దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము ముగ్గురం పార్టిసిపేట్ చేయడం జరిగింది. పబ్లిక్తో పాటు వ్యాపారుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారితో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్త దానివల్ల ప్రజలకు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా 1వ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన. ఎప్పటిలాగానే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.